హాయ్ ఫ్రెండ్స్, దూది లాంటి చపాతీ కోసం ఈ టిప్ని ఫాలో చేసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చపాతీ పిండిని కలిపేటప్పుడు ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత కవర్ చేసి ఉంచాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. దూది లాంటి చపాతీలు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ట్రై చేసినట్లయితే చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి. చపాతీ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఈ టిప్ని ఫాలో చేశారంటే వీడియోలో చూపించిన దూది లాంటి చపాతీలు ఈజీగా ఇట్టే చేసేయగలరు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి. వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలండి. చూడండి పిండి ఎంత స్మూత్గా కలిసిపోయిందో. బాల్స్ చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. చాలా మెత్తగా ఉంది కదా, చక్కగా ఎక్కడ లూప్స్ లేకుండా కలిసిపోయింది పిండి. మనం దీనికోసం 2 కవర్స్ తీసుకొని చక్కగా స్మూత్గా చపాతీ కర్రతో ఒత్తుకున్నట్లయితే చక్కగా రౌండ్గా స్మూత్గా వస్తుంది. మనం చపాతీ చేసేటప్పుడు ఏ పిండి యాడ్ చేయని అవసరం లేదు. ఇలా కవర్స్ పెట్టడం వల్ల చపాతీ అనేది స్మూత్గా వస్తుంది, రౌండ్గా వస్తుంది, చాలా ఈజీగా అయిపోతుంది. పిండి కూడా ఏమీ యాడ్ చేసే పని లేదు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో చపాతీని కాల్చుకున్నట్లయితే చక్కగా వస్తుంది, బాగుంటుంది. మీరు ట్రై చేసేయండి. టిప్ నచ్చినట్లయితే ఫాలో చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా ఎంత మెత్తగా ఉందో చపాతీ. సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.